నగరంలో వర్షం కురిసింది. అరగంట సేపు ఏకదాటిగా వాన కురిసింది. పలు చోట్ల మోస్తరు వాన, అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. అత్యధికంగా ఆర్సీపురంలో 5.4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్లో వాన కురిసింది. చందానగర్, మియాపూర్లో వాన దంచుకొట్టింది. గచ్చిబౌలి, పటాన్ చెరువులో వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. సికింద్రాబాద్ క్లాక్ టవర్, రాష్ట్రపతి భవన్ రోడ్, పారడైజ్, మోండా మార్కెట్, బన్స్లాల్ పేట్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సిటీ శివార్లలోనూ వాన దంచుకొట్టింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, బండ్లగూడ, జాగీర్, హిమాయత్ నగర్, నార్సింగి, మణికొండ సహా పలు ప్రాంతాల్లో వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సూరారం శ్రీనగర్ కాలనీలో వర్షపు నీటితో రోడ్లు, చెరువుల్ని తలపించాయి. మోకాల లోతు వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. సూరారంలోని మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ దగ్గర వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. భారీ వరదతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఇక కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సుచిత్ర, కోంపల్లి పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. అల్వాల్, షామీర్పేట్, జవహర్ నగర్, దమ్మాయిగూడలో మోస్తరు వాన పడింది. మేడ్చల్ జిల్లా నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీ, సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం, అమీన్పూర్, బీహెచ్ఈఎల్లో వర్షం పడింది. గట్కేసర్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇక సిటీలో వర్షాలకు సంబంధించి సెక్రటేరియట్ నుంచి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, వర్షాలపై అప్డేట్స్ ఏంటి? నగర వ్యాప్తంగా కొద్దిసేపటి నుండి కురుస్తున్న వర్షానికి సంబంధించి ఇప్పటికే చాలా ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు వచ్చి చేరిన క్రమం తెలిసిందే. దాంతోపాటు చాలా ఏరియాస్లో కూడా రోడ్లపైన వర్షపు నీరు వచ్చి చేరిన పరిస్థితి. అయితే కొన్ని ప్లేసెస్లో చిరుజల్లులు కురుస్తుంటే మరి కొన్ని ప్లేసెస్లో మాత్రం మోస్తారు నుండి భారీ వర్షం కురుస్తుంది. నగర వ్యాప్తంగా కూడా ఇటు సెంట్రల్ హైదరాబాద్తో పాటు ఇటు బంజారాహిల్, జూబ్లీహిల్స్, లక్డికపుల్, మెహదీపట్నం, మాసప్ ట్యాంక్, రామంతపూర్, అంబర్పేట్ లాంటి సెంట్రల్ హైదరాబాద్ సంబంధించిన ఏరియాల్లో వర్షం కురుస్తుంటే ముఖ్యంగా శివారు ప్రాంతాలకు సంబంధించి, అవుట్స్కట్ సంబంధించిన ఏరియాలో కూడా వర్షం కురుస్తుంది. ఇటు కుత్బుల్లాపూర్, బీహెచ్ఈఎల్, దాంతోపాటు మియాపూర్ వంటి ఏరియాల్లో, సుచిత్ర వంటి ఏరియాల్లో కూడా వర్షం కురుస్తుంది. ఇటు ఎల్బీనగర్, హయత్ నగర్ వంటి అవుట్స్కట్ సంబంధించిన ఏరియాల్లో కూడా వర్షం కురుస్తుంది. వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. దాదాపు 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అన్ని ఏరియాస్లో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ఏరియాస్లో కొన్ని చోట్ల లైట్ రెయిన్ఫాల్ ఉంటే మరికొన్ని చోట్ల మోడరేట్ రెయిన్ఫాల్, మరికొన్ని చోట్ల మాత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే వెదర్ కండిషన్స్ మొత్తం కూడా చేంజ్ అయిపోయాయి. ప్రస్తుతం వర్షం కురుస్తున్న సిచ్యువేషన్ ఇంకా హైదరాబాద్ నగరంలో కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా ఇటు లింగంపల్లికి సంబంధించిన బ్రిడ్జ్ ఏదైతే ఉందో, అండర్ పాస్ బ్రిడ్జ్, ఎప్పుడు వర్షం కురిసినా కూడా కంటిన్యూస్గా వర్షం కురిస్తే వర్షపు నీరు వచ్చి చేరిన క్రమంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. సో ఇప్పుడు సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. ఆ బ్రిడ్జ్కి సంబంధించి అండర్ పాస్ ఏదైతే బ్రిడ్జ్ మొత్తం కూడా వాటర్ వచ్చి చేరిన క్రమంలో ఇటు లింగంపల్లి వెళ్లాల్సిన అండర్ పాస్ రూట్ మొత్తం కూడా ప్రస్తుతము అధికారులు బ్లాక్ చేశారు. అక్కడ వాటర్ ల్యాగింగ్ సంబంధించి క్రియేట్ అయింది కాబట్టి ఆ వాటర్ని మొత్తం కూడా క్లియర్ చేసే ప్రక్రియ అయితే ప్రస్తుతము కొనసాగుతుంది. సో వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ సంబంధించి కూడా హైదరాబాద్ నగరంలో వర్షం కురిస్తే ఎక్కడెక్కడ వర్షపు నీరు నిలుస్తుంది అనేది అధికారుల నోటీస్లో ఉంది కాబట్టి అలాంటి ప్లేసెస్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఎప్పటికప్పుడు టీమ్స్ని అలర్ట్ చేస్తున్నారు. టీమ్స్ సంబంధించి వాటర్ ఎక్కడైతే రోడ్లపై వచ్చి చేరుతుందో వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సో ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి సంబంధించి అధికారులు అలర్ట్ అయిపోయిన సిచ్యువేషన్. ఎందుకంటే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇటు జిహెచ్ఎంసీ, దాంతోపాటు మాన్సూన్ రెస్క్యూ టీమ్స్, అట్ ది సేమ్ టైం ట్రాఫిక్ పోలీసులు, దాంతోపాటు విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు. ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరికలు ఉన్నాయి. దానికి అనుగుణంగానే దాదాపు గంటకి 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. చాలా చోట్ల విద్యుత్ సంబంధించిన అంతరాయం కూడా ఏర్పడుతుంది. వర్షపు నీరు వచ్చి చేరడము, దాంతోపాటు వృక్షాలు నేలకొరగడంతో పాటు గాలులు వీస్తున్నాయి కాబట్టి విద్యుత్ సంబంధించిన అంతరాయం కూడా చాలా ప్లేసెస్లో ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యుత్ అంతరాయానికి సంబంధించి కూడా విద్యుత్ శాఖ అధికారుల్ని అలర్ట్ చేశారు. సో ప్రస్తుతానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా అయితే వర్షం కురుస్తుంది. ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు, అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు కూడా ప్రస్తుతము అలర్ట్ అయిపోయారు. ముఖ్యంగా మనం చెప్పుకుంటున్నట్లు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి హైదరాబాద్ నగరంలో చాలా లోతట్టు ప్రాంతాలు ఉంటాయి. లోగా ఉన్న ఏరియాస్లో వర్షపు నీరు ఇట్లే వచ్చి చేరుతుంది. సో ప్రస్తుతానికి అలాంటి ప్లేసెస్ ముఖ్యంగా రాజేంద్రనగర్ పరిధికి సంబంధించి రాజేంద్రనగర్ ఏరియాలో ఇటు సన్ సిటీతో పాటు ఇతరేతర ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు వచ్చి చేరిన
సిట్యుయేషన్ ప్రస్తుతం కనిపిస్తుంది. దాంతోపాటు ఇటు కుత్బులాపూర్ వంటి ఏరియాలు, కుత్బులాపూర్, సూరారం, సుచిత్ర వంటి ఏరియాల్లో కూడా కాలనీలోకి వరద నీరు వచ్చి చేరిన సిట్యుయేషన్ ప్రస్తుతము ఏర్పడింది. సో అలాంటి ప్లేసెస్ పైన ఆల్రెడీ అధికారుల నోటీసులో ఉన్నాయి ఆ ప్లేసెస్, కాబట్టి ఎప్పటికప్పుడు వాటర్ సంబంధించి వాటిని క్లియర్ చేస్తున్న సిట్యుయేషన్ కనబడుతుంది. సో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు అపీల్ చేస్తున్నారు. అత్యవసరమైతేనే బయటికి రావాలి, అనవసరంగా ఈ వర్షానికి బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అని చెప్పడంతో పాటు ముఖ్యంగా ఎవరైతే ట్రావెల్ చేస్తుంటారో రోడ్లపైన ట్రావెల్ చేసేవారు వర్షం వస్తున్న టైంలో చెట్ల కింద షెల్టర్ తీసుకొని నిలబడము ఇలాంటివి చేస్తుంటారు. సో ఈదురుగాలు వీస్తున్నాయి కాబట్టి చెట్ల కింద ఉండడం వల్ల వృక్షాలు విరిగిపడే అవకాశం ఉంది, ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు చెట్ల కింద నిలబడొద్దు అంటూ కూడా అధికారులు సూచన చేస్తున్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్ సంబంధించి మనం సాయంత్రం వేళలో ట్రాఫిక్ సంబంధించి కాస్త పీక్ టైంగానే చెప్పుకోవాలి. సో కంటిన్యూస్గా 7 నుండి కూడా కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది కాబట్టి ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా వివిధ ప్లేసెస్లో ఎక్కడైతే ట్రాఫిక్ రెగ్యులర్గానే ట్రాఫిక్ సంబంధించి కాస్త కంజెషన్ కావచ్చు, ట్రాఫిక్ సంబంధించి కొంతమేరకు వెహికల్ మూవ్మెంట్ స్లోగా ఉంటుందో అలాంటి ప్లేసెస్ అధికారులు ఆల్రెడీ నోటీస్ చేసి ఇలాంటి వర్షాలు కురుస్తున్న టైంలో ఇంకా కంజెషన్ కాస్త హెవీ అయ్యే అవకాశం ఉంటుంది. బంపర్ టు బంపర్ వెహికల్ మూవ్మెంట్తో పాటు వెహికల్స్ చాలా స్లోగా కదిలే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి కూడా తావు లేకుండా పూర్తి స్థాయిలో వాహన రాకపోకలకు ఎక్కడ అంతరాయం ఏర్పడకుండా మెయిన్గా ట్రాఫిక్ జామ్ ఎక్కడైతే జరుగుతుందో అలాంటి పాయింట్స్ కూడా ఏవైతే ఉన్నాయో అక్కడ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా వాటర్ రోడ్లపైన నిలిచే స్పాట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్పాట్స్ దగ్గర మాత్రము ఇటు జిహెచ్ఎంసీ టీమ్స్తో పాటు ట్రాఫిక్ సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయంతో మానిటరింగ్ చేసుకుంటూ గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే దానిపైన పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నారు. దాంతోపాటు కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు వర్షాలకు సంబంధించి కూడా ఈరోజే వర్షాలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దానిపైన ఒక సన్నద్ధ సమావేశం కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో వివిధ శాఖలకు సంబంధించిన వారు, జిహెచ్ఎంసీ, ఫైర్ సంబంధించిన అధికారులు, దాంతోపాటు విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు మొత్తము సమన్వయ సమావేశం నిర్వహించారు. సో ఈ వర్షాకాలంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సో ప్రస్తుతం మనం విజువల్లో ఏదైతే చూస్తున్నామో ఇదే కంటిన్యూ అయ్యేటప్పుడు కమాండ్ కంట్రోల్ ద్వారా మొత్తం కూడా ఎక్కడ ఏం జరుగుతుంది, సిటీలో ఏ ప్లేస్లో హెవీగా రెయిన్ఫాల్ అనేది ఉంది, అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు గైడ్ లైన్స్ ఇవ్వడము, దాన్ని గ్రౌండ్ లెవెల్లో ఉన్న అధికారులు అమలు చేసే దిశగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. సో ప్రస్తుతానికి సెంట్రల్ హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలకు కలుపుకొని వర్షం దంచుకొడుతున్న పరిస్థితి. కొన్ని ప్లేసెస్లో వర్షం కురిసి కాసేపు ఆగినప్పటికీ కూడా మరికొన్ని ప్లేసెస్లో మోస్తారు వర్షం కురుస్తున్నప్పటికీ కొన్ని ప్లేసెస్లో మాత్రం కంటిన్యూస్గా ప్రస్తుతం మనం విజువల్లో ఏదైతే చూస్తున్నామో ఇదే మాదిరిగా ఒక మోస్తారుగా జల్లు కురుస్తూ కంటిన్యూస్గా కురుస్తున్న క్రమంలో వర్షపు నీరు రోడ్లపైన నిలుస్తున్న సిచ్యువేషన్ కూడా చాలా ప్లేసెస్లో నెలకొంది. సో మొత్తానికి సాయంత్రం 7 నుండి వెదర్ చేంజ్ అయింది, అది మనం గమనించాము. దాదాపు ఈ 3 అవర్స్ పాటు కూడా కొన్ని ప్లేసెస్లో వర్షం ఆగిపోయినప్పటికీ కూడా చాలా ప్లేసెస్లో మెజారిటీగా చాలా ప్లేసెస్లో కంటిన్యూస్గా వర్షం చిరుజల్లులు కావచ్చు లేకపోతే మోస్తారు వర్షం కురుస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనే సూచన మాత్రం అధికార యంత్రాంగం చేస్తున్నారు. సో ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పటికే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి కొన్ని ప్లేసెస్లో విద్యుత్ సంబంధించి కూడా కొంతమేరకు అంతరాయం ఏర్పడుతుంది. సో అలాంటి విద్యుత్ అంతరాయం ఏర్పడిన ప్లేసెస్లో కూడా విద్యుత్ సంబంధించిన అధికారులు ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నారో వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని రెక్టిఫై చేసే దిశగా చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్. దాంతోపాటు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి మాత్రము డేంజర్ బెల్స్ మోగుతున్నాయని చెప్పాలి. మనం చెప్పుకుంటున్నట్లు ఇటు లింగంపల్లి ప్రాంతంలో అండర్ పాస్ బ్రిడ్జ్ సంబంధించి ఏ విధంగా వాటర్ వచ్చి చేరాయో అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో కొన్ని ఇళ్లకు కూడా వర్షపు నీరు వచ్చి చేరే పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్లో వర్షం కంటిన్యూస్గా కురుస్తుంది అంటే కొన్ని ఏరియా స్పెసిఫిక్గా ఇళ్లల్లోకి వర్షపు నీరు వస్తే ఉన్నపాటున వాళ్ళు బయటికి వచ్చేయాల్సిన సిచ్యువేషన్ అనమాట. సో అలాంటి లోతట్టు ప్రాంతాలపైన ఖచ్చితంగా అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అలాంటి ప్లేసెస్లో ఎప్పటికప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానిపైన మాత్రం నిరంతరము మానిటరింగ్ చేస్తున్నట్లు అధికార యంత్రాంగం నుండి మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో ప్రస్తుతం సెంట్రల్ హైదరాబాద్తో పాటు మొత్తం శివారు ప్రాంతాన్ని కలుపుకొని మాత్రం వర్షం కురుస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి సమయాల్లో అనవసరమైన షెడ్యూల్స్ పెట్టుకొని బయటికి రావడము, ఇబ్బందులు పడడం సరికాదు. సో అత్యవసరం అయితేనే, వెరీ ఎమర్జెన్సీ అయితేనే బయటికి రావాలి తప్ప లేకపోతే అందరూ ఇళ్లకే పరిమితం అవ్వాలి. బీ సేఫ్ అంటూ కూడా అధికారులు ఒక సిన్సియర్ అప్పీల్ చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నెలకొంది. రైట్ అజయ్, థ్యాంక్ యూ.